నువ్వు భూమిని నన్ను ఇబ్బంది పెడుతున్నావా అనే ఈ మాటలు నీలా అనే ఒక పాప మనసులో నుంచి వచ్చినవి. అవి ఎందుకు వచ్చినాయో తెలియాలంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. దీని వచ్చేసి నీలా అనే ఒక 12 ఇయర్స్ గర్ల్ అనమాట. తనకి అప్పుడే పీరియడ్ డేస్ స్టార్ట్ అయినాయి. ఏం యూస్ చేయాలి ఏంటి అనేది ఏం తెలియదు కదా. ఇంట్లో వాళ్ళ అమ్మ ఇచ్చిన శానిటరీ నాప్కిన్సే యూస్ చేస్తూ వస్తుంది. సడన్గా తనకు ఒకరోజు స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు, నో ప్లాస్టిక్ టాపిక్ మీద. చెప్పేటప్పటికి తనకి అప్పుడు అర్థమైంది, మనం యూస్ చేసే శానిటరీ నాప్కిన్స్ కూడా ప్లాస్టిక్ అవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, న్యాచురల్ యూస్ చేయాలని అర్థమైంది. వెంటనే ఇంటికి వెళ్ళేసి వాళ్ళ అమ్మని ఇలా అడిగేసింది, అమ్మా, నువ్వు నన్ను భూమిని ఇబ్బంది పెడుతున్నావా? వాళ్ళ పాప అలా అడిగేసేటప్పటికి వాళ్ళ అమ్మ ఇంకా సైలెంట్ అయిపోయింది. ఏం అర్థం కాలేదు. ఎందుకు నాన్న ఇలా అడిగావు అనేసి అడిగితే అప్పుడు నీలా ఏం చెప్పిందంటే, మా స్కూల్లో ఈరోజు ప్లాస్టిక్ శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేయకూడదని, అవి నేను ముసలిదాన్ని అయ్యేదాకా కూడా భూమి మీద అలాగే ఉంటాయంటమ్మా, నా గ్రాండ్ చిల్డ్రన్ వచ్చేదాకా కూడా భూమి మీదే ఉంటాయంట, అవి బయోడిగ్రేడబుల్ అవ్వవు అంట, అవి చాలా కెమికల్స్వి ప్లాస్టిక్వి, ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని వాళ్ళ అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇంకా అప్పుడు వాళ్ళ అమ్మ రియలైజ్ అయిపోయి వెంటనే వాళ్ళిద్దరూ న్యాచురల్ ప్రోడక్ట్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నారు ఇద్దరును. వాళ్ళకి అప్పుడు ఎస్ఎస్ న్యాచురల్ ప్రోడక్ట్ది వాళ్ళకి కనిపించింది అనమాట. ఓకే, ఇది ఒకసారి చెక్ చేసి చూద్దాం అనుకున్నారు. వాళ్ళకి ఆ ఎస్ఎస్ న్యాచురల్ ప్రోడక్ట్ చాలా బాగా అనిపించింది అనమాట. ఇది న్యాచురల్ అండ్ సేఫ్, సస్టైనబుల్, నో కెమికల్స్ అండ్ బయోడిగ్రేడబుల్, నో ఇంక ఇప్పుడు నీలాకి న్యాచురల్ ప్రోడక్ట్ దొరకడం వల్ల తను సేఫ్గా ఇంకా చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయిందనమాట. ఎందుకంటే తన వల్ల ప్లానెట్కి ఎటువంటి హార్మ్ సో మీరందరూ కూడా ఏకో ఫ్రెండ్లీలో మూమెంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే న్యాచురల్ ప్రోడక్ట్ని వాడి వన్స్ మీరు ట్రై చేసి చూడండి. సో ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.